హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చిన్నపిల్లలకి మేకలైన క్లాత్తోనే మన దగ్గర ఉన్న క్లాత్లోనే 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నానండి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న లెహంగా అయితే పిల్లలకి యూకేజీ ఎల్కేజీ చదివే పిల్లలకైతే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ విధంగా చూపించేస్తాను. చాలా అంటే చాలా ఈజీ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అయితే మెథడ్ చాలా ఈజీ మెథడ్. నేను 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి నిలువుగా ఫోల్డింగ్ చేసుకున్నాను. దానిలో నుంచి 5 సెంటీమీటర్లు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది నడుము పట్టి వేయటానికి అన్నమాట. ఇక్కడ నాకు క్రాస్గా ఉంది. ఈ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకొని ఇంకా మిగిలిన క్లాత్నంతా లెహంగా కుట్టడానికి యూజ్ చేస్తున్నాను. సేమ్ దీనంతే లైనింగ్ కూడా తీసుకోండి. నేనైతే నా దగ్గర అవైలబుల్ ఉన్న గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను లైనింగ్ కోసం. నా దగ్గర ఉన్న వేస్ట్ పీసేనండి ఇది. పాలిస్టర్ క్లాత్ నేను తీసుకున్నాను. ఒక 12 ఇంచులు బాడీ పొడవు వచ్చేసి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చుల కోసం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము ఎంత ఉందో కొలుచుకోండి. నడుము ఉజ్జాయింపుగా నేను 6.5 పెట్టుకున్నాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసుకున్నాను. పైకి 7 ఇంచులు పెట్టుకుంటున్నానండి ఖర్చులతో. అంటే చిన్న టక్స్ వేయడానికి నేను వదిలేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ కూడా 7 ఇంచులు పెట్టాను. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్. షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు. ఓకే, ఈ విధంగా పెట్టేసుకుని డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత నెక్లో రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. చంక డ్రా చేయట్లేదు. కట్ చేసేటప్పుడు చంక రౌండ్ అయితే కట్ చేసేస్తాను. ఓకే, మనకి ఇంకా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్నా పర్వాలేదండి, ఏం కాదు. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా ప్రాసెస్ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ. ఇదే కొలతలతో మీరు ఒక ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు ఇద్దరికి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా బాడీ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత 2 పీసెస్ డివైడ్ చేయండి. పైది ఫ్రంట్ మనం నెక్ డ్రా చేసింది, కిందదైతే బ్యాక్ పార్ట్. దీనికి కూడా 2 ఇంచులు నెక్ పెట్టేసుకొని ఈ విధంగా 3.5 ఇంచులు ఇట్లా రౌండ్ షేప్ తీసాను. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ బాదం కాయ షేపు ఈ విధంగా నెక్ అయితే పెడతాను. ఇంకంతే, ఓపెన్ అండి నెక్. జస్ట్ థ్రెడ్ కట్టుకోవటమేనమాట. పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నా కానీ ఈజీగా వేసుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా అండ్ స్టైలిష్గా ఉండాలి కాబట్టి, లుక్ వచ్చేసి క్రాప్ టాప్ కాబట్టి ఇది మంచిగా ఈ షేప్ అయితే ఇచ్చాను. నేను బాడీ పార్ట్కి ఈ చెమ్కి క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ముందు ఫ్యాబ్రిక్ అయితే పెట్టుకొని చూసుకుంటున్నాను అసలు సరిపోయిద్దా లేదా అని. ముందైతే పెట్టుకొని చూసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్కి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది. దాన్ని నేను జాయింట్ చేస్తాను, చూపిస్తాను మీకు. అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. చిన్న పీసులైనా అతుకులు పడినా పర్వాలేదండి, మనము కుట్టడానికైతే ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ అతుకు పడుతుంది కదా, నేను ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ పీస్నే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మనము చిన్నపిల్లలకి క్రియేటివిటీ మైండ్తో ఆలోచించి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. చూడ్డానికి అయితే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. కటింగ్ అయితే అయిపోయిందిగా, ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందైతే బ్యాక్ పార్ట్ జాయింట్ పడుతుందని చెప్పానుగా, ఆ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది టర్న్ చేసి దానిపైన ఇంకో కుట్టు వేయాలి. అంతే. ఇప్పుడు మెయిన్ అంటే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మనము, బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కదా, డ్రా చేసుకున్నాము. ఈ నెక్ కట్ చేసుకున్నాము. బాదం షేపు అని చెప్పాను కదా మీకు, ఆ బాదం షేప్లోనే డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాము. పైన నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పీసెస్ వచ్చినాయి మనకి, చూడండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ని బ్యాక్ నెక్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ విధంగా ఈ 2 పైన అంటే ఇలా పెట్టేసుకొని మంచి వైపు పెట్టేసి ఇలా చంక దగ్గర నుంచి కింద నడుము దాకా స్టిచ్ చేయాలి. కింది దాకా స్టిచ్ చేసుకోవాలి, చూపిస్తాను వీడియోలో. కానీ ఖర్చు మాత్రం దగ్గర నుంచి ఒక చూడండి 1/4 ఇంచు ఖర్చు మెయింటైన్ చేయండి.
పైన షోల్డర్ దగ్గర మాత్రం జస్ట్ కొంచెం ఉండనట్టుగా దగ్గరకు వచ్చేసరికి కొంచెం వెయిట్ చేయండి ఈ విధంగా. కానీ ఇంకా మిగతాది మొత్తం థ్రెడ్ ఏదైనా వేసుకుంటూ రావాలి. మనము థ్రెడ్స్ కట్టుకోవాలి అని చెప్పాను కదా, నెక్ ఇబ్బంది లేకుండా పిల్లలకి జస్ట్ అలా వేసి తీసేలాగా ఉండాలి కాబట్టి మనము థ్రెడ్స్ అయితే పెట్టుకుంటున్నాము. నేనైతే మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేశానండి. ఇక్కడ నెక్ లోపలికి థ్రెడ్ పెట్టేసేయాలి. ఈ విధంగా కుట్టుకుంటే ఏంటంటే మనం మళ్ళీ సపరేట్గా ఏం వేయట్లేదు, ఖర్చులు కూడా బయటకు కనిపించవు, పిల్లలకు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నడుము దగ్గర కూడా ఇంకో థ్రెడ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర ఒక థ్రెడ్, కింద నడుము దగ్గర ఒక థ్రెడ్ కట్టుకుంటే చాలన్నమాట. ఇంకా మనం ఏం ఉక్సులు కూడా వేయవసరం లేదు. చాలా అంటే చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకొచ్చి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయాలి. చూసారుగా నేను సైడ్స్ అయితే స్టిచ్ చేయలేదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ రెండు భాగాలకి ఇలా విడదీసేద్దాము. విడదీసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ చంక దగ్గర కూడా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకున్నప్పుడు ఈ జస్ట్ ఈ థ్రెడ్ లాగితే మంచిగా వచ్చేస్తుంది షేప్ అనేది. షోల్డర్ దగ్గర మాత్రం కొంచెం ఏదైనా సువ్వ లాంటిది కానీ పెన్ కానీ తీసుకొని కొంచెం షోల్డర్ని అడ్జస్ట్ చేయండి, మంచిగా షేప్ లాగా తీయాలి. ఇలా ఈ రెండు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేయండి. మొత్తం ఇందాక ఏ విధంగా అయితే వేసామో అలాగా మొత్తం నడుము దాకా వేయాలన్నమాట. అప్పుడు మంచిగా స్టిఫ్గా ఉంటుంది. అస్సలు ఖర్చులేం బయటకు కనిపించండి, పిల్లలకు కూడా గుచ్చుకోదు. అసలు చూస్తే ఏంటంటే రెడీమేడా అని అడుగుతారు, అలా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే వేయాలి. సేమ్ ఇదే విధంగా వేరే పార్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఈ వీడియో స్కిప్ చేసేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, రెండు బ్యాగ్స్ తీసుకొచ్చి ముడేయాలి. థ్రెడ్స్ అయితే ముడేసుకోవాలి. అయితే థ్రెడ్స్కి మరీ ఇలా బోస్గా ఉంటే బాగోదు కదా, దీనికైతే చిన్న చిన్న టాజల్స్ అయితే వేసేసాను నేను. ఇలా చిన్న క్లాత్ తీసేసుకొని ఈ విధంగా చిన్నగా మడత పెట్టి చిన్న చిన్న టాజల్స్ అయితే 4 మనం మొత్తం 4 థ్రెడ్స్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి 4 థ్రెడ్స్కి చిన్న చిన్నగా టాజల్స్ వేద్దాము. ఎందుకంటే ఇది చిన్న పిల్లలకి కాబట్టి చిన్న చిన్నగా వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా టాజల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత జస్ట్ నెక్కి నడుముకి 2 థ్రెడ్స్ కలిపేసి టై చేసేయండి, అంటే ముడి వేసేయండి. చాలా బాగుంటుందండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా చాలా బాగుంది కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. ముందు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసేసుకొని ఇలా నెక్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దాని మీద లైనింగ్ పెట్టండి. చంక దగ్గర నుంచి నెక్ వరకు మళ్ళీ చంక దగ్గర దాకా స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదండి. చంక దగ్గర నుంచి మళ్ళీ చంక దగ్గరకు వచ్చేలాగా స్టిచ్ వేయండి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత నడుము దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదన్నా ఉంటే కట్ చేసేయాలి. ఇక్కడ చంక దగ్గర నెక్ ఇదంతా ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అదంతా కట్ చేస్తున్నాను నేను. కట్ చేసిన తర్వాత చిన్నగా కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి తిరిగేసినప్పుడు మంచిగా సెట్ అయిపోతుంది. ఎక్కడ కర్వ్ షేప్ ఉన్నా మంచి కర్వ్ షేప్ అయితే వస్తుందన్నమాట. అందుకని చిన్న కట్స్ పెట్టుకొని తిప్పుకోవాలి.
ఇలా తిప్పుకున్నప్పుడు షోల్డర్ నేను చెప్పాను కదా, ఏదన్నా సువ్వ కానీ ఏదన్నా కటింగ్ ప్లేయర్ అంటున్నారు, సారీ అండి, ఇది స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్కి సింపుల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి దీని మీద పెట్టేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను టక్స్ వేసుకుంటానని చెప్పాను కదా, చిన్న చిన్న 1/2 ఇంచ్ టక్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు, జస్ట్ 1/2 ఇంచ్ వరకు ఇట్లా టక్స్ అయితే వేసేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాం. చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. కాకపోతే మీకు ప్రాసెస్ ఇన్ని నిమిషాలు వీడియో ఉండేలేకి మీకు చాలా కష్టమేమో అనిపిస్తుంది. ఒక్కసారి అయితే స్టిచ్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎవరికో ఎందుకండి, మన ఇంట్లో ఉండే మన పిల్లలకి మన చుట్టాలకే స్టిచ్ చేసేవాళ్ళు, అసలు మిమ్మల్ని మెచ్చుకొని వాళ్ళు ఉండరు అనమాట. సైడ్స్ జాయింట్స్ అయితే చేసేద్దాము. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది, అది కట్ చేసేస్తున్నాను. నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. తను కొంచెం సన్నగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టాను నేను. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకుంటే ఒకవేళ తనకి బిర్రైనా కానీ లూజ్గా చేసుకోవచ్చు, ఒక కుట్టు కూడా తీస్తే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనమైతే బాడీ పార్ట్కి రెడీ చేసుకున్నాము క్రాప్ టాప్. ఎలా ఉండబోతుంది అనేది మీరు ఊహించలేరు అనమాట. ఎంత బాగుంటుంది, పిల్లలకు వేస్తే అంత ముద్దుగా ఉంటారనమాట. ఈ విధంగా జస్ట్ చిన్నగా కుట్టు వేసుకోండి చాలు. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని తిరిగేసుకోవాలి. మంచిగా తిరిగేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు. లెహెంగా కూడా చాలా ఈజీ అండి, అసలు చాలా అంటే చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను మీకు. అబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్ వచ్చేసి. నేను చాలాసార్లు చూస్తున్నాను ఈ డ్రెస్ కుట్టిన తర్వాత, ఎన్నిసార్లు చూసుకున్నానంటే తనకి ఇచ్చేదాకా నేను చూసుకుంటూనే ఉన్నాను. ఓకే, ఆ పాపకి ఇచ్చేదాకా నేను డ్రెస్ చూసుకుంటూనే ఉన్నాను అనమాట. ఇక్కడ నేను క్లాత్ని ఫోల్డ్ చేసి తీసుకున్నాను కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటున్నాను, అంటే కట్ చేశాను. 2 పీసెస్ లెక్క డివైడ్ చేసుకున్నాను. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకొని బెల్ట్ వరకు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక 5 ఇంచెస్ తీసాను కదా, అది పక్కన పెట్టేసుకున్నాను లైనింగ్తో సహా. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ముందు మామూలుగా కుట్టుకుంటూ రావాలి. తర్వాత నుంచి ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ వదులుకున్నాను నేను. ఇక్కడ నుంచి మనము ఒక 1.5 ఇంచ్ కుచ్చు పెట్టుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇలా ఏదైనా కడ్డీ కానీ స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే డ్రెస్ మొత్తం 1/2 అవర్లో స్టిచ్ చేసి ఇచ్చేసానండి. ఆ చిన్న పాపకైతే చాలా బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. నేను ఇక్కడ 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇది ఒకటే పొడవు కాదు, నేను 2 పీసెస్ జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ అనేది కూడా మనకు తెలియదండి, క్లాత్లో కలిసిపోతుంది. ఇలా క్లాత్ మీద క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి, లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులు అనేవి, అస్సలు బయటకు కనిపించవు. ఓకే, అదే మనకి ఒకటే పీస్ అయితే మనకి జాయింట్స్ అనేది పడవు. ఇక్కడ నేను 80 సెంటీమీటర్స్ క్లాత్లో పిల్లలకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం జాయింట్స్ అనేది సైడ్ పడతాయి అన్నమాట. ఓకే, ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, అస్సలు బయటికి కనిపించవు. ఇప్పుడు మనం కంటిన్యూ స్టెప్స్ అయితే పెట్టుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న కూచులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడైతే మనం 5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, దానికి లైనింగ్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా జస్ట్ మడిచి చిన్న స్టిచ్ వేసుకోవాలి అంచులకి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు, 2 ఫ్యాబ్రిక్స్ అనేది కలిసి మంచిగా అంటే
ఎటు జరిగిపోకుండా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. అంటే చిన్న లెహంగా స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా సైడ్స్ అనేవి మడుచుకోండి. ఈ విధంగా మడిచి ఒక 3 ఇంచెస్ వరకు కుట్టుకోవాలన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న 5 ఇంచెస్ క్లాత్ని ఈ లెహంగాకి అటాచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం వదిలిపెట్టుకొని ఈ విధంగా లాస్ట్లో మడత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా లోపలికి మడుచుకుంటే లెహంగా చూడటానికి అందంగా ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఓకే, ఇలా పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని లోపలికి మడవాలి, ఖర్చులు ఏం బయటికి వద్దండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా మడిచేసి పైన ఒక స్టిచ్ వేయండి. చాలా జాగ్రత్తగా వేయండి, ఇక్కడ గట్టిగా ఉంటుంది. ఇక్కడ మడిచేసుకొని స్టిచ్ వేయటమే. ఏమన్నా మీకు ఎక్స్ట్రా వస్తే ఇలా కుచ్చులాగా పెట్టండి, చూపిస్తాను. ఇలా కుచ్చులాగా. ఓకే, అయిపోయింది. ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి వేయండి ఇంకో స్టిచ్. ఓకే, ఇలా అప్పుడు అసలు మంచి లుక్ వస్తుంది. అసలు రెడీమేడ్లు లెహంగా ఎలా ఉంటుంది ఆ లుక్ వచ్చేస్తుంది అనమాట. కింద వచ్చేసి అంచుకి 2 మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కలిపేసి కుట్టు అయితే వేసుకోండి. అంచులు మడిచి కుట్టుతాం కదా శారీస్కి, అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ స్టిచ్ అయితే వేయండి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్, ఇంకంతే. లెహంగా అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా సుత్తేమీ చెప్పలేదు నేను, జస్ట్ ఉన్నది ఉన్నట్టు మీకు వివరించాను. ఇది కనుక మీకు నచ్చితే, అంటే వీడియో కనుక మీకు నచ్చితే, మీరు కూడా స్టిచ్ చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ షేర్ వీడియో. అంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి వేసి చూడండి ట్రై చేసి. ఓకే, చాలా బాగా వస్తుందండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే, లెహంగా అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. దీని మీద క్రాప్ టాప్ అయితే ఇలా ఉంది. ఓకే, మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు నేను ఎన్నిసార్లు చూసుకున్నానో నేను కుట్టిన డ్రెస్ని. ఓకే.